బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. చిన్నారెడ్డి ఇవాళ సీల్డ్ కవర్లో తన వివరణ సమర్పించారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. గాంధీ భవన్లో ఇప్పుడే క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, శ్యామ్మోహన్ తదితరులు గాంధీ భవన్లో భేటీ అయ్యారు. వరుసగా కాంగ్రెస్ పార్టీలో వివాదాలు, నేతల మధ్య, ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు ఏదైతే నడుస్తున్నదో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్లో ప్రతి నియోజకవర్గంలో చూసుకోవచ్చు. అధికారంలో ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు నేరుగా వ్యాఖ్యలు చేయడం, సీఎంని టార్గెట్ చేస్తూ, పార్టీని టార్గెట్ చేస్తూ ఏదైతే రోజుకో గొడవతో గాంధీ భవన్ మెట్లెక్కుతున్నారో ఇది అనేక అంశాలపైన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈరోజు ఇప్పుడు భేటీ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతం గాంధీ భవన్లో ఆ భేటీ కొనసాగుతున్నది. ప్రధానంగా ఈ క్రమశిక్షణ కమిటీలో కొండా సురేఖ, మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డి పైన, పార్టీ పైన, పార్టీలో పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి పైన, వేం నరేందర్ రెడ్డి పైన, పార్టీని కూడా తను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి, తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో అలానే చిన్నారెడ్డి వర్సెస్ తూడి మెగారెడ్డి, వనపర్తిలో వచ్చేసి చిన్నారెడ్డి వర్సెస్ మెగారెడ్డిగా జరిగిన పరిస్థితి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం, ఇలా వరుసగా కాంగ్రెస్ పార్టీని అలానే ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి పైన నేరుగా విమర్శలు చేసే అనేక అంశాలపైన ఈరోజు మాత్రం ముఖ్యంగా ఈ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ప్రధానంగా ఈ క్రమశిక్షణ కమిటీ భేటీలో కొండా సురేఖ అంశం, కొండా సుష్మితా పటేల్ అంశం. కొండా సురేఖ ఏదైతే సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర విమర్శలు చేశారు, తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర పదజాలంతో తనపైన మాటల దాడిని పెంచిన నేపథ్యంలో కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది, వివరణ ఇవ్వాల్సిందిగా. దానిపైన కొండా సురేఖ వివరణ ఇస్తూ ఎక్కడా తను బాధ్యత వహించలేదు, అక్కడ వ్యక్తిగతమని, తన కూతురు వ్యక్తిగతమని, నాకేం సంబంధం అంటూ క్యాబినెట్లో మంత్రిని మాత్రమే, అంత మాత్రాన నా కూతురు అయినంత మాత్రాన క్యాబినెట్లో ఉన్న మంత్రిగా ఉన్న నాకు నోటీసులు ఎలా ఇస్తారు, ఉపసంహరించుకోవాలి, ఇది విరుద్ధం అంటూ కూడా కొండా సురేఖ బాధ్యత వహించకుండా చేసిన ఆ వివరణ పైన కూడా సంతృప్తి చెందలేదు క్రమశిక్షణ కమిటీ. దీంతో దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. కొండా సురేఖ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. అలానే కొండా సుష్మితా పటేల్ పైన యాక్షన్ తీసుకోవాలంటే తను పార్టీలో సభ్యత్వం లేదు కనుక మరి తన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మరొక అంశం పరిశీలిస్తారు. అలానే వనపర్తిలో తూడి మెగారెడ్డి వర్సెస్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో వర్గపోరు చూసాము. ఇద్దరి మధ్యలో నేరుగా టికెట్లు కోట్లల్లో పెట్టి, మెగారెడ్డి కోట్లల్లో డబ్బులు పెట్టి టికెట్ తెచ్చుకున్నాడు అంటూ చిన్నారెడ్డి చేసిన ఆరోపణలు కావచ్చు, తీవ్ర విమర్శలు కావచ్చు, వీటిపైన అలానే కాంగ్రెస్ పార్టీ పైన తను చేసిన వ్యాఖ్యలపైన చిన్నారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. చిన్నారెడ్డిని వివరణ అడిగారు. 2-3 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఈరోజు ఉదయమే ఇప్పుడు భేటీ అయింది క్రమశిక్షణ కమిటీ భేటీ కాకముందుకే ఉదయమే చిన్నారెడ్డి గాంధీ భవన్కి వచ్చి నేరుగా క్రమశిక్షణ కమిటీ సభ్యులైన శ్యామ్మోహన్కు తన వివరణ లేఖను ఒక సీల్డ్ కవర్లో అప్పచెప్పారు. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ భేటీ అయిన తర్వాత ఆ వివరణని, పూర్తి సారాంశాన్ని కూడా పరిశీలిస్తారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందుతారా, తను మెగారెడ్డి పైన, వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి పైన ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆ పూర్తి రికార్డులను అలానే తన వివరణను పూర్తిగా పరిశీలించిన తర్వాత క్రమశిక్షణ కమిటీ అనేది పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తుంది. కానీ వివరణ చూసుకున్నట్లయితే చిన్నారెడ్డి లేఖలో సారాంశం, కొండా సురేఖనేమో కొండా సుష్మితా పటేల్ వ్యక్తిగతం, మాకు సంబంధం లేదు, అది తన వ్యక్తిగత అభిప్రాయం, అంత మాత్రాన బంధుత్వాలకు కలపొద్దు, ఈ లేఖను విత్డ్రా చేసుకోవాలి, ఈ నోటీస్ని అంటూ కొండా సురేఖ చేశారు. కానీ చిన్నారెడ్డి మాత్రం తన వివరణలో మెగారెడ్డి పైన చేసిన ఆరోపణలకు వివరణ అడగగా చిన్నారెడ్డి లేఖలో వివరణలో మాత్రం నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు, ఎలాంటి పార్టీ పరంగా కానీ, పార్టీని వ్యతిరేకించడం కానీ, పార్టీ పైన కానీ, అధిష్టానం పైన కానీ నేను ఎక్కడ వ్యాఖ్యలు చేయలేదు. 40 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నాను. పాత కాంగ్రెస్, అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. నూతనంగా ఈ మధ్య పార్టీలు మారిన వారికి న్యాయం జరుగుతుంది, వాళ్ళదే పెత్తనం అవుతుంది అనే విధంగా నేను మాట్లాడాను తప్ప ఎక్కడ పార్టీకి నష్టం వాటిల్లే విధంగా నేను మాట్లాడలేదు అంటూ చిన్నారెడ్డి ఇచ్చిన ఆ క్రమశిక్షణ కమిటీ నోటీసులకు వివరణలో మాత్రం
మాత్రం ఇలాంటి అంశాలను పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు, పార్టీ లైన్ దాటి మాట్లాడలేదు, పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ మంచి కోసమే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అంటూ నేను అందులో పేర్కొన్నాను అంటూ కూడా క్రమశిక్షణ కమిటీకి ఆ వివరణ ఏదైతే 2-3 రోజుల్లో అడిగారో దానికి సంబంధించిన వివరణ ఇదే అంటూ కూడా చిన్నారెడ్డి ఇచ్చారు. ఈ 2 లేఖల అంశం, అటు కొండా సురేఖ అంశం వివరణ అంశం, అలానే చిన్నారెడ్డి వివరణ లేఖ అంశం పైన కూడా ఇప్పుడు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ గాంధీ భవన్లో పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇక థర్డ్ ఐటమ్ రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విషయం పైన కూడా ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీలో తన విషయాన్ని ప్రస్తావించి తన అధిష్టానం మీద, కాంగ్రెస్ మీద చేస్తున్న వ్యాఖ్యలు, సీఎం మీద చేస్తున్న వ్యాఖ్యల్ని కూడా ఈ క్రమశిక్షణ కమిటీ భేటీలో పరిశీలిస్తారు. కానీ ఇక్కడ క్రమశిక్షణ కమిటీ పదే పదే తెలుపుతున్నది ఏంటంటే చిన్నారెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మేము నోటీసులు ఇచ్చాం, వివరణ అడిగాము. కొండా సురేఖ మీద కంప్లైంట్ వచ్చింది, నోటీసులు ఇచ్చాం, వివరణ అడిగాం. కానీ రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఇప్పటివరకు ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు క్రమశిక్షణ కమిటీకి. అందువల్ల రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలా వద్దా? క్రమశిక్షణ కమిటీ పార్టీ లైన్ దాటిన విధానం పైన రాజగోపాల్ రెడ్డికి మరి ఎవరూ కంప్లైంట్ చేయలేదు కనుక అతనికి నోటీసులు ఇచ్చే విషయం పైన క్రమశిక్షణ కమిటీ ఆలోచిస్తుంది అంటూ కూడా మల్లు రవి పదే పదే ఇంతకుముందు కూడా చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. మరి ఇప్పుడు శేఖర్, కొండా సురేఖ వివాదం ఇంత జరుగుతున్నా సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, భట్టి విక్రమార్క వీళ్ళెందుకు మౌనంగా ఉంటున్నారు? నిన్న జరిగిన సమావేశానికి కూడా 20 మంది మంత్రులే హాజరయ్యారు, మిగతా వాళ్ళు హాజరు కాలేదు. ఎస్ విద్యా, మంత్రులు కాదు 20 మంది, 18 మంది ఎమ్మెల్యేలు నిన్న సిఎల్పిలో హాజరయ్యారు, 2 ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈరోజు కూడా ఒక 3 విప్పులు హాజరయ్యారు. విజయరమణారావు కావచ్చు, రామచంద్ర నాయక్, ఇలా విప్పులు కూడా హాజరైన పరిస్థితి. ఈరోజు మొత్తం నిన్న 18 మంది, ఈరోజు 3, 21 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటికీ సీఎం పైన చేసిన వ్యాఖ్యలపైన వాళ్ళు ఎదురుదాడికి, అంతేకాకుండా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఖండిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఒక ఆలోచన చేసి నిర్ణయానికి వచ్చారు. 2 ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. కానీ మంత్రుల విషయంలో కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి. మంత్రులు ప్రతి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పైన టార్గెట్ చేసి ఒక సొంత తోటి సహచర మంత్రి కూతురు ఇలా వ్యాఖ్యలు చేయడం పైన ఖండించడం కూడా చేయలేదనే ఆరోపణలు వస్తున్నప్పటికీ ఇప్పటికైతే మంత్రి అడ్లూరు లక్ష్మణ్, క్యాబినెట్లోనే మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అయితే స్పందించారని తెలుస్తున్నది. సీఎం పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దౌర్భాగ్యమని, ఇది ఖచ్చితంగా తన కూతురు పైన తను యాక్షన్ తీసుకోవాలి, కూతురు తన సొంత కూతురే వ్యాఖ్యలు చేస్తే నాకు సంబంధం లేదనడం, కొండా సురేఖ ఇది బాధ్యతారాహిత్యంగా చూడాలి అంటూ కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే స్పందించారు. ఇక మిగతా మంత్రులు అయితే ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవు. మరి దానిపైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఒకరిగా ఒకరు ఇప్పటికీ ఒక 22 మంది ఎమ్మెల్యేలు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఎమ్మెల్సీలు ఖండిస్తూ వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకోవాలి, బర్తరఫ్ చేయాలి, మంత్రి పదవి నుంచి తొలగించాలని కూడా వాళ్ళు నేరుగా మాట్లాడిన పరిస్థితిని కూడా మనం చూసాం. కొండా సుష్మితా పటేల్ తన కూతురు అయినప్పటికీ తప్పించుకునే విధంగా బాధ్యత వహించకుండా కొండా సురేఖ వ్యవహరిస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ విధంగా చూస్తున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి విషయంలో మాత్రం ఈరోజు క్రమశిక్షణ కమిటీ ఇప్పుడు గాంధీ భవన్లో నడుస్తున్నది కనుక దానిపైన పరిశీలించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలా వద్దా, చిన్నారెడ్డి ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందుతుందా క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డి మీద, మరి లేదంటే వేటు పడుతుందా? తను ఏదైతే మెగారెడ్డి మీద చేసిన వ్యాఖ్యలకు తను కూడా ఆధారాలు ఇచ్చారు. ఇప్పటికే వనపర్తిలో చిన్నారెడ్డి వర్సెస్ తూడి మెగారెడ్డి నడుస్తున్న నేపథ్యంలో మరి మెగారెడ్డి చేసిన ఆధారాలు కూడా ఇచ్చారు కనుక మరి చిన్నారెడ్డి మీద వేటు పడుతుందా క్రమశిక్షణ కమిటీ? ఈరోజు అటు కొండా సురేఖ మీద, ఇటు చిన్నారెడ్డి మీద ఏమైనా మరి కొద్దిసేపట్లో తేలనుంది. క్రమశిక్షణ భేటీ మాత్రం కొనసాగుతున్నది కనుక అటు కొండా సురేఖ మీద కానీ చిన్నారెడ్డి మీద వేటు పడుతుందా, ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి కొద్దిసేపట్లో తెలియాల్సి ఉంది. విద్య. థ్యాంక్ యూ శేఖర్.